భారతదేశాన్ని ఆధునిక దిశగా తీసుకెళ్లిన దురదృష్టి కలిగిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని ప్రపంచ దేశాల్లో దేశాన్ని బలమైన దేశంగా చేయడానికి రాజీవ్ చేసిన కృషి సేవలు మరవలేనివని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ల సత్యనారాయణరావు అన్నారు. రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి సందర్భంగా 81వ జయంతి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా విదేశాలలో కూడా వారి యొక్క జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఈరోజు జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. హాస్పిటల్లో కానీ అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో కేక్ కటింగ్లు పట్ల పంపిణీ చేసి ఈరోజు వారి గొప్ప మహనీయుడు, వారి కుటుంబానికి కూడా ఒక చరిత్ర ఉంది. వారి తాతగారు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి. వారి యొక్క అమ్మ ఈ దేశం కొరకు ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబం. వారు కూడా ఈ దేశానికి అంతకుల చేతుల్లో బలై వారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి ఆ ఓటు విలువ ప్రజాస్వామ్య దేశంలో విలువలను కాపాడే విధంగా చేసినటువంటి గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. వారి యొక్క ఓటు హక్కు కల్పించడమే కాకుండా నూతన ఒరవడిని తీసుకొచ్చి, కంప్యూటీకరణ తీసుకొచ్చి, నూతన సంస్కరణలను తీసుకొచ్చి పేద పడుగు బలైన అట్టడుగున అణగారినటువంటి వర్గాలకు ఈరోజు నిలిచినటువంటి వ్యక్తి గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారి ఆశయాలను, అదేవిధంగా ఇందిరాగాంధీ గారి సిద్ధాంతాలను, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఆశయాలను అందిపుచ్చుకొని ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో 2029లో ప్రధానమంత్రిగా ఈరోజు చేయాలనేటువంటి ఉద్దేశం భారతదేశ ప్రజలది. అదే రకంగా నేడు కూడా ప్రతిపక్ష నేతగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం 3 సార్లు అధికారంలోకి వచ్చి రాజీవ్ గాంధీ 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పిస్తే ప్రతి రాష్ట్రంలో, దేశంలో బతికున్నటువంటి ఓటర్లను చనిపోయినట్టుగా చిత్రీకరించి ఒక అధికారమే ధ్యేయంగా పెట్టుకొని 8 రాష్ట్రాలలో బీజేపీ తన రాష్ట్రాలను కూలగొట్టి ఈరోజు అధికారమే ముఖ్యంగా పెట్టుకున్నటువంటి మోడీ ఏదైతే ఉన్నదో, మొన్న మా రాహుల్ గాంధీ గారు బతుకున్నటువంటి వ్యక్తులను చనిపోయినట్టుగా మోడీ చూపించారు. ఒక బీహార్లోనే సుమారు 70 లక్షల మంది ఓటర్లను చనిపోయినట్టుగా చూపించడం జరిగింది. మహారాష్ట్రలో కూడా అధికారాన్ని 1 కోటి మంది ఓటర్లను ఈ రకంగానే మీరు చనిపోయినట్టుగా చూపించి అధికారాన్ని చేపట్టారు. కనుక అధికార బలంతో, అధికార అహంకారంతో అధికారం ఉందని చెప్పి ఎన్నికల సంఘాన్ని చేతిలో పెట్టుకొని, అదేవిధంగా అన్ని రంగాలలో పూర్తిగా వైఫల్యం చెంది ఈరోజు విద్యా వ్యవస్థను మరి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పటిష్టం చేస్తే ఈరోజు మోడీ దానికి ఒక అధికార ధ్యేయంగా పెట్టుకొని అయోధ్యలో రాముడి పేరు మీద, దేవుని పేరు మీద రేషన్ షాపు బియ్యం 100ల కొద్ది పసుపు కలిపి ఈ దేశంలో ఇది రాముని అక్షంతలు, అయోధ్య అక్షంతలు అని చెప్పి ఒక సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చి ఈరోజు జీఎస్టీలు పెంచి ప్రజల మీద పెనుభారం మోపేటువంటి ఏదైతే ఉందో ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం.
నెహ్రూ కుటుంబానికి ఒక చరిత్ర కలిగిన కుటుంబాన్ని 2029లో అధికారం చేపట్టి పేద బడుగు బలైన అట్టడుగున అణగారిన వర్గాలను ఈరోజు అవకాశాలు ఇవ్వాలని ఈ సందర్భంగా మరి భూపాలపల్లి జయశంకర్ జిల్లా నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఈరోజు వారి యొక్క జయంతి ఉత్సవాల్లో పాల్గొంటూ వారికి నివాళులర్పిస్తూ ఉన్నాం.